ప్రభునామమున ప్రియులైన అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పరలోకములో మన స్థానము ఏమిటి? పరలోకములో మన స్థానము ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ పాఠం మాట్లాడుకోవటం అతిశయాస్పదంగా ఉంటుంది, కొంత అత్యాశగా ఉంటుంది. ఇది పరిపూర్ణులైనటువంటి వారి మధ్యలో మాట్లాడాల్సినటువంటి పాఠం. బహుశా వాయిస్ అనుకోవచ్చు, మీరు పరిపూర్ణ స్థాయిలో ఉన్నారని భావిస్తున్నాను. అది నా భ్రమ అని మీరు అనుకుంటే దయచేసి నేనేం చేయలేను. ఒకవేళ కాకపోయినా ఇప్పటికైనా అవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇది పరిపూర్ణులకు మాత్రమే చెప్పబడుచున్నటువంటి పాఠం. ప్రియ దేవుని వారలారా, ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితిలో నుండి పరలోకమునకు చేరటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కనీసం పరలోకములో పాదం పెట్టగలగటం అనేటువంటిది చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. బహుశా నేను వాక్యానుభవాన్ని బట్టి నేను పరలోకం వెళుతాను అని అనుకుంటున్నాను. మీలో అనుకుంటున్నటువంటి వారు ఒకసారి చేయొద్దండి. కనీసం అనిపించట్లేదా? అంటే ఇప్పుడు యేసుప్రభుల వారు వస్తే మన పరిస్థితి ఏంటి? వెళ్తామా వెళ్ళమా? వెళతామా వెళ్ళమ్మా? అలాంటి పరిస్థితుల్లో ఉంటే చాలా కష్టం అండి. అలాగని ఏమి లేకపోయినా ఎత్తినా కష్టమే, అర్హత లేకపోయినా ఎత్తినా కష్టమే, రెండూ కష్టాలే. కాబట్టి ఇందులో ఏది బెటర్ మరి? పరలోకమునకు వెళ్ళగలుగుతాము కూడా కాదు, పరలోకమునకు వెళ్తాము, ఖచ్చితంగా వెళ్తాం, వెళ్ళి తీరుతాం అనేటువంటి విశ్వాసము మనకు ఉండాలి. అది లేని ప్రయత్నం, ప్రయాస వ్యర్థం. గనుక మనము నమ్మిన నాట నుండి ఎన్నో కష్టాలు పడుతున్నాం కదా, ఎన్నో శ్రమలు పడుతున్నాం కదా, ఎన్నో అవమానాలు పడుతున్నాం కదా, ఎంతో మితంగా ఉండేటువంటి ప్రయత్నంలో మానసికంగా ఒత్తిడికి గురవుచున్నాం కదా, ఎన్నో రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందులు పడుచున్నాం కదా, శోధనలు ఎదుర్కొంటున్నాం కదా. మరి ఎంత ప్రయాసపడి కనీసం పరలోకములో పాదం మోపలేకపోతే మరి మన ప్రయాసానికి ప్రయోజనం ఏమిటి? మన ప్రయత్నానికి అర్థం ఏమిటి? పాశ్చాత్తాపడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దశాబ్దాల కొద్దీ ప్రయాణం చేస్తున్నాం. అయినా పరలోకం వెళ్ళకపోతే ప్రయోజనం ఏమిటి? కనీసం చెప్పండి, తక్కువలో తక్కువగా ఏం కావాలి? ఏం చేయాలి? ఏం అవ్వాలి? తక్కువలో తక్కువగా పరలోకములో పాదం మోపాలి. అవునా? కనీసం అవునన్ను గట్టిగా అనండి. ఎందుకంటే ధర్మాన మీరు మోమాటంగా ఉన్నారు, మీరు సిగ్గుపడుతున్నట్టున్నారు. పరలోకం వెళ్ళాలంటే భయపడుతున్నారా? అనుమానపడుతున్నారా?
అంత అనుమానం ఎందుకు? అంత అనుమానం ఎందుకు? అంత భయం ఎందుకు? అది వద్దు. వెళతామో వెళ్ళమో అనేటువంటి సంశయము వద్దు. అది దేవుని పిల్లలకు తగదు. అల్ప విశ్వాసులారా అని యేసయ్య ఎన్నిసార్లు తిట్టాడు అపోస్తలులను, శిష్యులను ఎన్నిసార్లు తిట్టాడు? అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? మీకు అల్ప విశ్వాసము ఉండకూడదు. ఇంకొకటి తెలుసా? అసలు ఎవరైనా ఏ ప్రయత్నమైనా, ఏ ఆరాటమైనా, ఏ పోరాటమైనా ఎవరు చేయగలరు? విశ్వాసం ఉన్నవారే. అసలు దేవుడు ఉన్నాడో లేడో, పరలోకం ఉన్నదో లేదో, ఉన్నాను బోధనో పోనో అనేటువంటి అనుమానం ఉన్నటువంటి వారు దయచేసి గమనించండి, ప్రయత్నం చేయలేరు. రైట్? ఎందుకు? నీ మీద నీకు అనుమానం ఏంటి? అసలు పక్కవాని మీద అనుమానం అంటే ఒక అర్థం ఉంది. నీ మీద నీకు అనుమానం ఏంటి? ధర్మనాన్ని కాదు, ఇన్ జనరల్గా ఎవరికైనా మన మీద మనకు అనుమానం ఎందుకు? ఇక్కడ నేను మొదటి నుండి ఎన్నటి నుండో చెప్పుకుంటూ వస్తున్నా. ఒక విషయం మన అభిప్రాయము స్వచ్ఛందంగా చెప్పాలంటే ఏదో గొప్పలు చెప్పుకుంటున్నామనో, ఏదో ఇతరుల దృష్టిలో మనము ఇంతటి వారము అంతటి వారమని చూపించుకోవటానికి చెప్తున్నామనో అన్ని సందర్భాలలో అనుకోకూడదు. ఇది పనిగట్టుకొని ప్రచారం చేసుకునేటువంటి సందర్భం అయితే అది వేరు, అది తప్పు. పనిగట్టుకొని ప్రచారం చేయటం కాదు. దేవుని సంఘములో, దేవుని ఆలయములో దేవుడు నిన్ను అడుగుచున్నాడు, ఒరే నీకేమనిపిస్తున్నది? నీ జీవితాన్ని బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి, నీ నడవడికని బట్టి భవిష్యత్తులో నీవు అర్హత సాధిస్తాను అని అనిపిస్తున్నదా, సాధించను అనిపిస్తున్నదా? అసలు నీది నీకు ఏమనిపిస్తున్నది అని దేవుడు అడుగుచున్నాడు నిన్ను. దిస్ వార్ ఎంకరేజ్మెంట్. ఇది దేవుడు ఒక ప్రోత్సాహకంగా చెప్పుచున్నటువంటి లేదా అడుగుచున్నటువంటి మాట. లేదా కనీసం ఇప్పుడైనా నీవు ఆ ప్రయత్నం చెయ్యి అనేటువంటి ఒక ప్రోత్సాహం. కాబట్టి తక్కువలో తక్కువ మనం కనీసం పరలోకములో పాదం మోపగలగాలి. అవునా? పాదం మోపగలగాలి. కనీసం ఆ ప్రయత్నం చేస్తారా? కనీసం ఆ ప్రయత్నం చెయ్యాలి. కనీసం ఆ ప్రయత్నం చేయాలి. అందుకోసమే కదండి, అందుకోసమే కదా ఇన్ని కన్నీళ్ళు విడుస్తున్నాం, ఇంతగా నలిగిపోతున్నాం, ఇంతగా బాధపడుచున్నాం. సమాజంతో పరిగెత్తకపోవటం మూలంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని ఎదుర్కొంటున్నాం. మరి ఇంత ప్రయాసపడి దక్కించుకోవలసింది దక్కించుకోకపోతే ఏం ప్రయోజనం? రెంటికి చెడిన రేవడిలా మారిపోతుంది కదా. ఇటు అవ కాకుండా పోతుంది, బువ్వ కాకుండా పోతుంది కదా. కొడితే పరలోకం కొట్టాలి, లేదంటే ఇక ఆ మాట నా నోట చెప్పలేను, చెప్పకూడదు కూడా. పరలోకం కొట్టాలి. కనీసం పరలోకములో మనం పాదము మోపగలగాలి. ఆ విశ్వాసము ఉన్నటువంటి వారికి ఇప్పుడు చెప్పబోయేటువంటి మాటలు. యోహాను గారి గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఆయన గురించి మీరేం చెప్పగలరు? యోహాను గారు గురించి ప్రవచించినటువంటి ప్రవక్తలు ఎవరండి? మేజర్గా 2 కనబడతారు. ఒకరు యెషయా గారు, మరొకరు మలాకీ గారు. యెషయా గారు ఏమన్నారు అంటే కొంచెం ఆవిడ వివరంగా ఉంటుంది, నేను షార్ట్కట్లో చెప్తున్నాను. ఏమంటాడు? ఇదిగో అరణ్యములో
కేకలు వేయి ఒక స్వరం. దేవునికి మార్గమును సరళం చేయవాడు. ఎక్కడ? అరణ్యములో మార్గమును సరళం చేయవాడు. ఇది జనారణ్యములో మార్గమును సరళం చేయవాడు అని. ఓకే, అలాగే మలాకి గారు కూడా చెప్తారు, అదే మాట చెప్తారు. దానితో పాటు మరొక మాట చెప్తారు. ఏమని? ఇదిగో నేను ఏలియాను మీ మధ్యలోనికి మరలా పంపించబోచున్నాను. ఈ రెండు మాటలు మలాకి గారు చెప్తారు. అంటే యోహాను గారి పట్ల, యాజకుడైన జకర్యా కుమారుడైన యోహాను గారి విషయమై దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా ప్రవక్తలు, దైవజనులైనటువంటి వారి ద్వారా ఆకాశమంత ఎత్తున అతని గురించి గొప్పగా ప్రవచింపచేశాడు. పుట్టగానే చెప్పాడు. అసలు పుట్టడానికి ముందు కూడా చెప్పాడు జకర్యా గారికి, ఇదిగో నీ గర్భము నుండి ఒక కుమారుడు రాబోచున్నాడు. ఈ కుమారుడు, నీకు సంతానం కలుగుతుంది. అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును త్రిపును. అంత గొప్ప ప్రణాళికతోటి యోహాను గారు భూమి మీదకి వచ్చారు. యేసు ప్రభుల వారి కంటే ముందుగా పరలోక రాజ్యమును గురించి ప్రకటించినటువంటి వాడు. క్రీస్తు యేసుల వారికి మార్గమును సరళం చేసినటువంటి వాడు. అనేకులకు సువార్త ప్రకటించాడు. రోషము కలిగినటువంటి వాడుగా ప్రేమతో చెప్పాడు, కేకలు వేస్తూ చెప్పాడు, హెచ్చరిస్తూ చెప్పాడు, బెదిరిస్తూ చెప్పాడు. అన్ని రకాల కళలని అతడు వాడాడు. ప్రేమ ఎంత కలిగి ఉన్నాడు అంతే తన ప్రాణమును పెట్టడానికి కూడా మానసికంగా సిద్ధపడి ఉన్నటువంటి వాడు. ప్రాణము పెట్టాడు కూడా. దేనికోసం చెప్పండి? ప్రాణము ఎందుకు పెట్టాడు ఆయన? ఎందుకు పెట్టాడు? చెడును, పాపాన్ని సహించలేను, దానికోసం నా ప్రాణమునైనా పెడతాను. లేదంటే ఎవడో ఏమో చేసుకుంటే నాకెందుకండి అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం అనుకోవట్లా? ఎవరో ఏదో చేసుకుంటా ఉంటే మనకెందుకు అని అనుకోవట్లా? యోహాను గారు అలా అనుకోలేదు. హేరోదు ఆయన సహస్రాధిపతి, సైన్యాధిపతి. చాలామంది ఇక్కడ రాజు అనుకుంటారు ఆయనని. కాదు, సహస్రాధిపతి. హేరోదు అనేటువంటిది ఒక పేరు. ఈ సహస్రాధిపతిని హెచ్చరించటం మూలంగా ప్రాణము తీయబడింది. ఈ యోహాను గారి విషయంలో ఆయన హెచ్చరించినటువంటి సందర్భంలో మొదటగా చెరసాలకు వెళ్ళాడు. చెరసాలకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభుల వారి పట్ల, ఇది యోహాను గారి పట్ల జరగకపోయి ఉంటే బాగుండు అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అంత గొప్పది. ఒక చిన్న అనుమానం, ఒక సంశయం ఒక పెద్ద సమస్యకి దారితీస్తుంది అనటానికి
యోహాను గారు ఒక పెద్ద ఉదాహరణ. ఎవరి మార్గమును సరళం చేయటానికి వచ్చాడు ఆయన? యెహోవా మార్గమును అనగా యేసుక్రీస్తు మార్గమును అనగా అంటే మళ్ళీ ఓకే, యెహోవా కార్యమును చేయటానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు కాబట్టి యేసుక్రీస్తుల వారి యొక్క మార్గమును సరళం చేయటానికి వచ్చారు. నిజంగా గొప్ప ప్రాజెక్టు కట్టాడు ఆయన. పురాణాల్లో చెప్తారు ఉడతలు రోడ్డేసే అనేది ఎంతవరకు నిజం అనేటువంటిది వాళ్ళకు తెలియాలి, అలాగే చరిత్రకారులకి తెలియాలి, ఆర్కియాలజిస్టులకి తెలియాలి. కానీ యోహాను గారు ఒక మంచి దారి వేశారు. యేసు ప్రభువుల వారు వచ్చారు. చిత్రమైనటువంటి విషయం, పరీక్ష అంటే, శోధన అంటే మేబీ ఇలాగే ఉంటుందేమో. అక్కడ నాపోటి వాడు ఉంటే చెండాడేవారేమో. యోహాను గారు జైల్లో పడ్డాడండి. యేసయ్య ఏం చేయాలి కనీసం? పరామర్శించాలనా లేదా? విడిపించాలనా లేదా? జాడపత్తలు ఎక్కడ పోయిండు తెలుసా? రఫ్గా చెప్తే అదే, జాడపత్తలు ఎక్కడ పోయిండు. ఈయన జైల్లో వేయబడింది గలిలయలో, యూదయలో. యోహానుగా యేసు ప్రభువుల వారు ఎక్కడికి వెళ్ళారు? గలిలయకి వెళ్ళిపోయాడు. ఏం బాధ్యత ఉన్నది ఆయనకి? బాధ్యత ఉన్నదా అని అంటున్నా. దేవుని ప్రథమ కుమారుడు, లోక రక్షకుడు, అవునా, ప్రథమ ఫలము, ఇంకెన్నో ట్యాగులు ఉన్నాయి కదా ఆయనకి. అలాంటి ఆయన ఇప్పుడు ఆయన మార్గం పైగా ఇంకా ఆయనకు సంబంధం లేదని కూడా కాదట. ఆయన కోసమే ఆయన మార్గమును సరళం చేసేటువంటి క్రతువులోనే తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. అలాంటప్పుడు యేసు ప్రభుల వారు పరామర్శించాలంటారా లేదా? అంటే కలవాలా లేదా? వీలైతే జమానతి ఇచ్చి విడిపించాలా లేదా? మరి ఏం చేయకుండా వెళ్ళాడేంటి? చెప్పండి, ఎందుకు వెళ్ళి ఉంటాడు చెప్పండి? ఒకవేళ రమేష్ అన్నే అక్కడికి రాకపోతే మేబీ అలాంటి పరిస్థితులు అలా అనుకుని ఉండగలము. రమేష్ అన్న ఏమైనా మనిషేనా? ఆయన బోధకుడేనా? ఇలాంటి ఎన్నో మాట్లాడుతున్నాను. ఒకవేళ రమేష్ అన్నకి రావాలని ఉన్నా కూడా అలాంటి మతి తప్పే పని ఏమైనా జరగవచ్చేమో, దేవుని ప్రేరేపణ బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి. అంత డెప్త్గా ఆలోచించాం. ఆయన దగ్గరికి వచ్చేసరికి నోరు మూసుకుంటాం. అంటే ఇప్పుడు అంత స్థాయిలో మనం పోల్చుకోవటం అనేది కాదు, ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి అనేటువంటిది గమనించుకోవాలి అని నా ప్రయత్నం ఏంటంటే, కొన్ని సందర్భాలలో మన అందరికి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నామండి, భర్తకు స్ట్రోక్ వచ్చినప్పుడు, భార్యకు స్ట్రోక్ వచ్చినప్పుడు భార్య అందుబాటులో లేదు. ఏదో బంధువుల పెళ్ళానో లేకుంటే ఇంకేదనో వెళ్ళింది. అన్ని రోజులు రాలేదు ఆయనకి, అన్ని రోజులు బాగానే ఉంది. ఆమె అప్పుడే వెళ్ళింది, ఈయనకి ఇప్పుడే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆమె అప్పుడే ఎందుకు వెళ్ళింది తెలియదు. కొన్ని దేవుని ప్రణాళికలో ఉంటాయి, కొన్ని దేవుని చిత్తములో ఉంటాయి. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఉదాహరణ నిజంగా ఆమె పెళ్లికి వెళ్లాల్సింది కాబట్టి వెళ్ళింది, ఆయనకు వస్తుందని ఆమెకు తెలుసా అంటే తెలియదు, ఈయనకు తెలియదు, ఆమెకు తెలియదు, పోయింది. అదన్న కొంత రీజనబుల్గా కనబడుతున్నది. యేసు ప్రభుల వారిది ఏం రీజన్ కనబడుతున్నది మనకి?
చెప్పండి, ఏ రీజన్ కనబడుతున్నది? అలాగని యేసుక్రీస్తుల వారు మనసు లేనటువంటి వాడా, ప్రేమ లేనటువంటి వాడా? చెప్పండి. మీకు తెలుసా, జైల్లో పడ్డప్పుడు వెళ్ళిపోయాడు, తర్వాత యూదయకు వచ్చాడు, కొన్నాళ్ళకి యూదయకు వచ్చాడు. యూదయకు వచ్చిన తర్వాత యోహాను గారిని చంపేశారు. అంత్యక్రియల కన్నా ఉండాలి కదా, యూదయలోనే ఉన్నాడు. యోహాన్ని చంపేటప్పుడు ఆయన యూదయలోనే ఉన్నాడు. ఈ మాట చాలామందికి డైజెస్ట్ కాకపోవచ్చు, బట్ ప్రాక్టికల్గా జరిగింది అదే. ఆయన యూదయలో ఉన్నాడు. కనీసం అంత్యక్రియలకు ఉంటే కొంచెం శిష్యులకి స్ట్రెంథనింగ్ ఉండేది కదా, బూస్ట్ ఉండేది కదా. ఉండునా ఉండకపోనా? ఎప్పుడైతే యోహాను గారిని చంపారని తెలిసింది మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన గలిలేకి. అంటే మొత్తానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఏంటి ఈ మనస్తత్వం? నేను అనుకుంటున్నాను, మీరు చెప్పాలి, యోహాను యేసుప్రభుల వారు తన కంఫర్ట్ తను చూసుకున్నాడేమో కాదా? మరెందుకు వెళ్ళాడు? ఎవరు? ఇప్పుడు అదే నేను మాట్లాడబోతున్నాను. యోహాను గారు ఉంటారా ఉండరా అనేటువంటి నెక్స్ట్. యేసు ప్రభుల వారి యొక్క బాధ్యత ఏంటి? ఇప్పుడు నాకు నేనుగా అట్నే నేను చేయాల్సిన పని ఇంకా చాలా ఉన్నదయ్యా, అందుకే నేను ఇప్పుడు రాలేను. మొన్న అన్నావు కదా, ఏదో జైల్లో ఉంటే వెబినార్లో అన్నావు కదా, మన వాళ్ళు ఎవరైనా జైల్లో ఉంటే మనం వెళ్ళి విడిపించవచ్చా, ఆపదల్లో ఉంటే మనం అక్కడ వెళ్ళి మనదైన ప్రయత్నం మనం చేయొచ్చా లేదు? నేను రాలేదు. నేనంటే మనలో ఎవరో ఒకరు రాలేదు. నువ్వు ఆపదలో ఉన్నావు, ఇంకొకరు రాలేదు. రావాలి, యాక్చువల్గా రాలేదు. ఏంటి అప్పుడు ఏమంటాం మనం? నువ్వేనా మనిషివేనా? నువ్వు విశ్వాసమేనా అసలు? సాటి సహోదరుడు, పైగా దేవుని పని నిమిత్తము ఆయన ఆపదల్లో పడితే మనం ఆదుకోవాలి అనేటువంటి కనీస ఇంగితం లేదు, నీకు జ్ఞానం లేదు. అంటే ఉండకూడదంటే యాక్చువల్గా ఉండాలండి. ఆ ఇంగితం ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అవునా? ఆ తపన ఉండాలి మా వాడిని కాపాడుకోవాలి అని. బట్ ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, యేసు ప్రభుల వారికి ఎందుకు లేదు? చెప్పింది ఏంటి? ఆయన కూడా చంప చూస్తున్నారు కాబట్టి, ఇంకా ఆయన చేయాల్సిన పని చాలా ఉంది కాబట్టి ఆయన అలా యోహాను గారి సంఘటనలో అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు అని. యేసు ప్రభుల వారిని చంప చూసింది యోహాను గారు చెరసాలకు వెళ్ళిన తర్వాత. అలాంటి సింప్టమ్స్ మనకు కనబడినాయి. అలాంటి సింప్టమ్స్ మనకి ఎప్పుడు కనిపించినాయి అంటే, యోహాను గారు చెరసాలలో పడిన తర్వాత అంటే కొంత పీరియడ్ గడిచిన తర్వాత. బట్ అప్పటికే అందరూ ఆలోచనలో ఉన్నారు, అందరూ ఇదేంటి అని చెప్పి ఒక డైలమాలో ఉన్నారు, కానీ ఇంకా ఆ తీర్మానాలకు రాలేదు అప్పటికి. కానీ యేసు ప్రభుల వారు అప్పటికే వెళ్ళారు. రెండవసారి వెళ్ళేటప్పుడు కొంచెం అలాంటి ప్రమాదం ఉంది. అలాంటి గూడుపుటాన్ని చేస్తున్నారు, అతన్ని చంపేద్దాము అని. సరే, రెండవసారి వెళ్ళారు అనంటే అందు నిమిత్తమే వెళ్ళాడు అని అనుకుందాం. మరి మొదటి పర్యాయం ఎందుకు వెళ్ళాడు అంటే, ఇక్కడ
కాకలు తీరిన వీరులైనా సరే దేవుడు పరీక్షిస్తాడు, పరీక్షలో పెడతాడు. ఇప్పుడు యోహాను గారి విషయంలో అదే జరిగింది. దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జరగవు. ఆయన ఎందుకు రాలేదు, ఈయన ఎందుకు పోలేదు అనంటే, మన వారిలో ఇప్పుడు ఉదాహరణ మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. మన వారు కష్టాల్లో పడితే బాగుండు చూస్తూ ఆనందించాలని మనం ఎవరైనా అనుకుంటామా? ఉందా అలాంటి ఆలోచన మీకు ఎవరైనా ఉందా? ఉండదు కదా. ఎందుకంటే సాటి సహోదరుడు కష్టపడుతూ ఉంటే మనకు బాధ అనిపిస్తుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి బాధ అనుభవిస్తున్నాడంటే సంఘము అనేటువంటి ఈ శరీరంలో ఒక అవయవానికి సమస్య వచ్చినట్టే కదా. ఒక అవయవానికి సమస్య వచ్చిందంటే ఆ ఎఫెక్ట్ మిగతా అవయవాల మీద పడుతుంది కదా. ఆ డెప్త్ థింకింగ్ ఉంటే కంపల్సరీ మనం బాధపడతాం. ఆ సమస్యని తొలగించుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం, మన శాయశక్తులా మనం కృషి చేస్తాం. అందులో డౌట్ లేదు, అనుమానం ఏమీ లేదు. అయినా నీవు అక్కడ స్పందించలేదు అంటే స్పందించాలని ఉంది నీకు, స్పందించే మనసే, న్యాచురల్గా స్పందించేటువంటి మనసే. కానీ ఆ సమయానికి నువ్వు స్పందించలేకపోయావు. ఏదో అడ్డంకి వచ్చింది, ఏదో అభ్యంతరం వచ్చింది, ఏదో మతిమరుపు వచ్చింది, ఏదో సమస్య వచ్చింది. అలా ఎందుకు జరిగి ఉంటుంది? ఉదాహరణకి ఈయన రాలేదు, ఈయన పోలేదు అనుకుంటే దేవుడు అతడికి సహాయం అందించాలంటే మరో రూపంలో అందించలేడా? తప్పకుండా అందిస్తాడు. మరి ఏ సహాయము లేకుండా విడిచిపెట్టాడంటే కంపల్సరీ పరీక్షే, కంపల్సరీ పరీక్ష. యోహాను గారికి అలాంటి పరీక్షా కాలం వచ్చింది. అప్పుడు తన శిష్యులనిచ్చి పంపించాడు, అడిగించాడు. ఏమని? రాబో వాడవు నీవేనా, లేదా మరొకరి కోసం మేము కనిపెట్టాలా? ఎందుకు వచ్చి ఉంటుంది ఈ ప్రశ్న? అంత చక్కగా ప్రకటించాడు. ఏమని? బాప్తిసం ఇచ్చినప్పుడు పావురాకారములో ఆయన మీదకి వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ ఇది చెప్పబడింది కాబట్టి ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఘనంగా అతన్ని చూపించి మరి ప్రకటించాడు. అంత చక్కగా ప్రకటించినటువంటి ఆయనకు అనుమానం ఎందుకు వచ్చింది? మళ్ళీ అంత గొప్ప ఆయన నేను ఇలా చెరసాలలో ఉన్నప్పుడు కనీసం పరామర్శించకుండా ఉంటాడా? లేకుంటే అసలు విడిపించాలి ఆయన శక్తితోటి. పరామర్శించడం సంగతి పగబెట్టు, అసలు విడిపించాలి. విడిపించకపోగా మాట వరుస కన్నా అన్న భయపడకు ఏదో ఏదో, లేదా యోహాను భయపడకు ఏదో అనాలి కదా. ఏమీ అనలేదు. మేబీ అది మనం అనుకుంటున్నాం కానీ అది కూడా అవునా కాదనేది తెలియదు. ఎందుకంటే దాని గురించిన వివరణ లేదు. మొత్తానికైతే అనుమాన సంశయం కలిగింది. సంశయం కలిగినటువంటి మాట నిజం, కానీ ఆ సంశయం ఎందుకు కలిగింది అనేటువంటి దాంట్లో మేబీ ఛాన్సెస్ ఇక్కడే కనపడుతున్నాయి. మరొకరి కోసం చూడాలన్నాడు. వచ్చిన శిష్యులకి చెప్పాడు యేసుప్రభుల వారు, ఇదిగో ఈ కార్యములు చేయబడుచున్నాయి, మీరు చూశారు. ఈ బోధ బోధించబడుచున్నది, మీరు చూశారు. ఈ కార్యములను మీరు విన్న వాటిని యోహాను గారికి చెప్పండి అని పంపించేశారు. వారు వెళుతూ ఉండగా ఎదురుగా ఉన్నటువంటి శిష్యులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? స్త్రీలు కనినటువంటి వారిలో, అంటే దానికి ముందు ఇంకొక మాట మాట్లాడాడు, నేను డైరెక్ట్ విషయంలోకి వెళ్తున్నాను. స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇప్పటి వరకు పుట్టి ఉండలేదు అని అన్నాడు. అంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వారి కాలము నాటికి యోహాను కంటే గొప్పవాడు పుట్టి ఉండలేదు.
అంటే ఇప్పుడు ఆయన పర్సనాలిటీ ఎంత గొప్పదంటే, పర్సనాలిటీ ఇంటి మీన్స్ ఆయన క్వాలిటీ, ఆయన మనస్సు, ఆయన వ్యక్తిత్వము, ఆయన గొప్పతనము, ఆయన స్వభావము, సో ఎంత గొప్పది. పర్వతం అంత ఎత్తుగా కనబడుచున్నాడు. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి విషయంలో యేసు ప్రభుల వారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే యోహాను గారి పట్ల బాధేస్తుంది, జాలేస్తుంది. మన విషయానికి వచ్చేసరికి ధర్మన్నకి వేసినట్టుగా భయం వేస్తుంది. ఎస్, ఇప్పుడు ఈ విషయము గమనించిన తర్వాత మనం చేయలేతగలగాలి. ఏమన్నాడు అక్కడ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక ఇది మీ ఇమాజినేషన్కి విడిచిపెడుతున్నాను. ఏదో కొంత చెప్పాను. ఇక అతడు ఎంత గొప్పవాడు అనేటువంటిది ఇక మీరే ఆలోచించుకోవాలి. అంత గొప్పవాడు. ఇప్పుడు ఒక్క స్టేట్మెంట్లో తెలిసిపోతుంది కదండి. ఒక్క స్టేట్మెంట్లో చెప్పబడుతున్నది కదా. ఏమన్నాడు? స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంతకంటే ఏం కావాలండి? ఇప్పుడు సమూయేలు ఏమవుతున్నాడు? ఈయనతో పోల్చుకుంటే దావీదు ఏమవుతున్నాడు? దావీదు ఏమవుతున్నాడు? ఏలియా ఏమవుతున్నాడు? ఎలీషా ఏమవుతున్నాడు? ఈవెంతో మోషే ఏమవుతున్నాడు? అది కాదు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అందరూ ఈయన 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 పక్క పెడితే చిట్టెలకల్లా కనపడుతున్నారు కదా. అంటే వాళ్ళని తక్కువ చేయటం కాదు. ఇక్కడ యోహాను గారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకోవటానికి మాట్లాడుతున్న భాష అది. అవునా? చాలా గొప్పవాడు. బట్ చిన్న అనుమానం. ఇప్పుడు కూడా మనకు ఒకవేళ అన్న దేవుడు ఉన్నాడంటావా అని అన్నాం అనుకోండి, హై పాయ్ కుండ బువ్వకుండా ఎత్తేసినట్టే. అవునా? అట్లా యేసు ప్రభుల వారు ఉన్నారా అనన్నా, పరలోకం ఉందంటవా అసలు అనన్నా, అవునా? ఇది నిజంగా దేవుని గ్రంథమే అంటావా అనన్నా, ఇట్లా చాలా ఉంటాయి కదా. అంటావా అంటే అయిపోయిందే. ఇది మనకు గొప్ప ఉదాహరణ. ఏమంటున్నాడు? గొప్పవాడు అని చెప్తూ, అయినను పరలోక రాజ్యములో, పరలోకములో చాలా లాస్ట్ బెంచి క్యాండిడేట్. పరలోకము 35 మార్కులకు పాస్ అండి. ఒకటి పెట్టిండు లెవెల్. ఆయన 35 పెట్టాడు, మేబీ 95, 99.5 అలా పెట్టుంటాడు. మనకు అర్థం కాదు. 35 మనకు బాగా పరిచయం కాబట్టి 35 చెప్తున్నాను. 35 పాస్. ఆయన మరీ స్ట్రిక్టు. 34.5 అని కూడా ఎత్తాడు. ఎంత? 35 పాసు. మార్కులు ఎన్ని ఎత్తాడు ఒకసారి? 34.5 ఫెయిలా పాసా? అట్లా చాలా పిసినారి దేవుడు మార్కులు వేసే విషయం. అలా పరలోకానికి వెళ్ళకూడనటువంటి పరిస్థితి 34.5 వచ్చినా కూడా ఉంటుంది. ఆ 34.5 కూడా వస్తాయో లేదో అనేటువంటి సంశయంలో ఉండేటువంటి వ్యక్తికి లక్కీగా 35 పడ్డాయి.
లక్కీగా 35 పడ్డాయి. కాలు పెట్టాడు, వావ్, పరలోకానికి వచ్చేసాను. ఓకేనా? ఆ లాస్ట్ బెంచ్ ఉంది కదా, ఆ లాస్ట్ కార్నర్లో కూర్చో అని అన్నారు. ఏదో ఒక బెంచ్ లేనాయన, నాకు అడ్మిషన్ దొరికింది. ఏదో ఒక బెంచ్ అడ్మిషన్ దొరికింది. అతనికంటే అది న్యాయం అండి. అది పరలోకం వెళ్ళటమే గొప్ప విషయం, అతనికంటే అది న్యాయం. కానీ యోహాను మామూలుగానైతే స్త్రీలలో అతని వంటి వాడెవడు లేనప్పుడు ఏ బెంచ్లో కూర్చోవాలి? ఆయన ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలి కదా, అవునా? కానీ ఎక్కడ కూర్చుంటాడట ఈయన? ఏమన్నాడు చూడండి, అల్పుడు ఎవడైనా, పరలోకములో అల్పుడు ఎవడైనా ఉంటే ఇందాక నేను పోల్చిన వ్యక్తి లక్కీగా 35 మార్కులు పడ్డాయి. అతడెవరైనా ఉంటే అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ఇక్కడ లోకంలో ఎలాంటి వాడు? స్త్రీలకు పుట్టినటువంటి వాళ్ళందరిలోకెల్లా గొప్పవాడు. పరలోకంలో పరిస్థితి ఏంటి? అల్పుడైనటువంటి వాడి కంటే తక్కువవాడు, అందరిలోకెల్లా తక్కువవాడు అన్నాడు. యోహాను గారిని గురించి తక్కువ ఎక్కువ అని మాట్లాడేంత గొప్ప వాళ్ళం మనం కాదు, కానీ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పటానికి, ప్రాక్టికల్గా పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పటానికి ఉదాహరించుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, స్త్రీలు కనినటువంటి వారిలోకెల్లా గొప్పవాడు, దేవుని సంకల్పం చొప్పున పనిచేసేటువంటి క్రమంలో ప్రాణాన్ని కూడా ప్రణంగా పెట్టినటువంటి వాడు, చిన్న అనుమానమునకు గాను ఖచ్చితంగా ఇక్కడ యేసుప్రభుల వారు ప్రస్తావించిన సందర్భం ఎప్పుడు? అనుమానించినప్పుడే కదా, అనుమానించినప్పుడే. అనుమానమునకు గాను యేసుప్రభుల వారు ఏమన్నారంటే, పరలోకములో చివరివాడు అన్నాడు. ఇప్పుడు యోహానుతో మిమ్మల్ని మీరు పోల్చుకోండి, మనల్ని పోల్చుకోండి. కనీసం పరలోకం వెళ్తామా? అందుకే కదన్నా ముందు జాగ్రత్త పడి చేయతండి. ఒకవేళ అక్కడ నిజమే అనుకుందాం, ముందు జాగ్రత్తతో చేయలేదు, మనకంత సినిమా లేదని అర్థమైంది. మరి అదే నిజమైతే ఏది? ఎంత సంకటంగా ఉంది కదా, ఎంత భయం గొలుపుతున్నది కదా. నిజంగా చెప్పాలంటే నార్మల్ కండిషన్లో చెప్పాలంటే మేబీ ఎవరు పరలోకం వెళ్ళరు. యోహానుతో పోల్చుకుంటే సీన్ ఎలా కనపడుతుంది మనకి? మేబీ పరలోకం ఎవరు వెళ్ళరు. వెళ్ళారంటే వాడు అదృష్టవంతుడు, వెళ్ళారంటే గొప్పవారు. ఎవరికంటే గొప్పవారు? యోహాను కంటే గొప్పవారు. మీకు అర్థమవుతుందా? యోహాను కంటే గొప్ప. సరే, ఇప్పుడు మనం మొదటగా ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, కనీసం పరలోకం వెళ్తామా? మొదటిది, వెళ్తే మన స్థానం ఏమిటి? అక్కడ మన స్థానము ఏమిటి? నెంబర్ 1, వెళ్తామో లేదో. రెండవది, వెళ్తే యోహాను కంటే గొప్ప వాళ్ళంగానే ఉంటాం ఖచ్చితంగా. అలా పోల్చుకోవటానికి కష్టం వేస్తుంది, కానీ తప్పట్లా. దేవుడు డిక్లేర్ చేశాడు, యేసుప్రభుల వారు డిక్లేర్ చేశాడు. ఆ డిక్లరేషన్లోనే మన జవాబు పత్రాలన్నీ ఎలా కొట్టుకుపోతాయో అని భయం వేస్తాను, చాలా భయంకరంగా భయం వేస్తాను. దీన్ని బట్టి ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ టఫ్ అనుకోవాలా, చాలా ఈజీ అనుకోవాలా? టఫెస్ట్ ఆఫ్ ద టఫ్
అలా ఉండబోతోంది. మరి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు? ఆయనే తీసుకుపోతుంది. మన ఊర్లో ఆయన ఆ పాస్టర్ అలా చెప్తున్నాడు. ఏ ఊరు అక్క? మన ఊరు మైసిరెడ్డిపల్లి. నా ప్రసంగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాస్టర్ అదే చెప్పాడు. క్రియలు అవి ఇవని తర్వాత అవి ఏంటంటే నెక్స్ట్ ప్రమోషన్ కోసం మనం నమ్మిన వాళ్ళం, నమ్మామా లేదా అంతే చాలు, పరలోకానికి పర్మిషను. అంత తేలికగా ఉంటే యోహాను గారి విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు మాట్లాడతాడు? నమ్మినవాట చాలు బిందాసటిగా. ఇక ఆయన వచ్చి పుష్పక విమానం పెడతాడా, మేఘాలు పెడతాడా, ఇంకేం వీటిని పెడతాడు, దేవదూతలు ఎత్తుకపోతాయా, మనం పరలోకం వెళ్తాం. ఇది ఎంత మిస్గైడ్ చేస్తున్నదండి మనుషుల్ని, ఎంత ప్రమాదంలో పడేస్తున్నది, ఎంత నిర్లక్ష్యంలో నిడుతుంది. అది ఎవడు భరోసాలో ఉంటాడు కదా, నమ్ముకున్నాం అయిపోయి. ఇక తక్కువలో ఉంటాయి, ఆయన చూసుకుంటుంది. ఇంత ప్రమాదకరమైనటువంటి బోధ ఉంది. కానీ అంతకంటే భయంకరమైన సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, మనము పరలోకమునకు వెళ్ళాలంటే ఎవరికంటే గొప్పవారమై ఉండాలి? ఇప్పుడు మీరు ఎవరితో పోల్చుకోవాలి? మన స్పిరిచువల్ లైఫ్ ఎవరితో పోల్చుకోవాలి? బాప్తిస్మం ఇచ్చి యోహానుతో పోల్చుకోవాలి. అవునా కాదా? ఇక పోల్చుకోండి. మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. లేదంటే పరలోకమునకు ప్రమోషన్ లేదు, ప్రమోట్ చేయడు, ప్రమోషన్ లేదు, పర్మిట్ లేదు. ఒకవేళ వెళితే ఖచ్చితంగా యోహాను కంటే ముందుంటారు. అయితే ఇక్కడ ఎంటైర్గా మనకు కనబడుతున్నది ఏంటంటే పరలోకములో ఒక స్థానం అంటూ ఉంటుంది. లాస్ట్ స్థానం యోహాన్ది. ఇక పరలోకంలో అల్పుడు అని చెప్పబడుతున్నటువంటి వాడు కొంచెం యోహాను కంటే బెటర్ పొజిషన్. అవునా? అంటే యోహాను కంటే బెటర్ పొజిషన్లో ఉన్నాడంటే వాడు మామూలుగానే పరలోకం వెళ్ళలేదండి, వాడు కూడా వ్యాలిడ్ పర్సన్. అవునా కదా? ఇప్పుడు యోహాను కంటే బెస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడంటే ఏంటది? మామూలు పర్సన్ కాదాయన, చాలా గొప్పవాడు. మన అల్పుడు అనగానే అల్పుడట, నువ్వు ఆ స్థానం తెచ్చుకో చూద్దాం కదా. రైట్. ఇక ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం అందరం ఉన్నాం, చెప్పమంటే ఎంత చెప్తాం? ముచ్చట్లు పెట్టమని చెప్పమంటే ఎదుటి వాళ్ళ గురించి తీర్పు, పలానా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే చెప్పమంటే ఎట్లా చెప్తాం? మస్తు చెప్తాం, సాగదీసి చెప్తాం. అవునా? మరి నీ సంగతి ఏంటి అంటే, నా సంగతి అంటే ముడుచుకుపోతాం. నా సంగతి అనగానే నోటికి షట్టర్ పడుతుంది. అవునా? నోటికి షట్టర్ పడుతుంది. కానీ ఇక్కడ చెప్తున్నాడు 5వ అధ్యాయం 9వ వచనం. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మీద చాలా ఆజ్ఞల గురించి మాట్లాడాడు. ధన్యులు 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 అని చెప్పుకుంటూ వచ్చారు కదా.
తర్వాత కొన్ని ఆజ్ఞలు ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడి ఈ ఆజ్ఞలలో ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఆ ఆజ్ఞల్లో చాలా టఫ్ ఉంటాయి, మిడిల్ ఉంటాయి, లీస్ట్ ఉంటాయి. చిన్న ఆజ్ఞ కూడా ఉంటుంది. చిన్న ఆజ్ఞ ఏది? అబద్ధం ఆడకూడదు. చిన్న ఆజ్ఞ ఏది? అనుమానపడకూడదు. ఎవరి మీద? దేవుని మీద, యేసయ్య మీద. అవునా? చిన్న ఆజ్ఞలు ఇవి. ఈ చిన్న చిన్న వాటిలో మనం చిన్నవే కదా అంటుంటాం. చిన్నవే కదా అని అంటుంటాం. కొన్నిసార్లు కొన్ని పదాలు అర్థాలు ఎలా మారిపోతూ ఉంటాయండి. దాకు కొమ్మియలే, కొమ్మే కదా అని అంటాం. అవునా? అంటే ఎగ్జాంపుల్గా చాలా పదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయా చెప్పగలరా? చాలా పదాలు తారసపడుతూ ఉంటాయి. మనకి కంప్లీట్గా అర్థాలు మారిపోతూ ఉంటాయి. దారే మారిపోతుంది. నేను కొమ్మే కదా, గుడే కదా, ఒత్తే కదా, దీర్ఘమే కదా అని మనం చిన్న మైనర్ మిస్టేక్లుగా భావిస్తూ ఉంటాం. మనకు రోడ్డు మీద వెళ్తుంటే సైన్ బోర్డులు ఉంటాయి. ఒక దగ్గర వై జంక్షన్ వస్తుంది. వై జంక్షన్ ఎట్లుంటుంది? జస్ట్ సిమిలర్గా ఉంటుంది. జస్ట్ ఇట్లా అక్కడ చూపెడతాడు వాడు. దాన్ని పట్టించుకోలేదనుకో, అది ఎండ్ పాయింట్కి వెళ్ళేసరికి నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి, నువ్వు వెళ్ళినటువంటి గమ్యస్థానానికి మధ్యలో 1000 కిలోమీటర్లు ఉంటుంది. అసలు సంబంధమే ఉండదు. అదో దిక్కు వెళ్తుంది, ఇదో దిక్కు వెళ్తుంది. అంత భయంకరంగా ఉంటుంది. చిన్నదే కదా, చిన్నదే కదా, చిన్నదే కదా అని మనలను మనము సమర్థించుకుంటూ ఉంటాం. చిన్నదే కదా, చిన్నది కదా. నో, ఆజ్ఞ ఆజ్ఞే. ఇందులో చిన్నది పెద్దది అనేది ఉండదు. మిక్కిలి అల్పమైనటువంటి దాంట్లో ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అంటే ఇప్పుడు యోహాను కంటే గొప్పవాడు ఎవరు? పరలోక రాజ్యములో చిన్నదే. ఆ చిన్నది మీరి నీవు బోధ చేసినట్టయితే ఎక్కడుంటావన్నాడు? పరలోక రాజ్యములో ఎక్కడుంటావు అన్నాడు? అల్పుడవుగా ఉంటావు అని అన్నాడు. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ ముందుకెళ్తే, అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. అంటే పరలోక రాజ్యంలో గ్రేడింగ్లు ఉంటున్నాయి, స్టేజెస్ ఉంటున్నాయి. ఏంటవి? గొప్పవాడు, అల్పుడు అని స్థానాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఇందులో మొదటిది ఏంటిది? మనం ఇందాక ఆలోచించింది, అసలు పరలోకంలోకి వెళ్తామా వెళ్ళమా? అది ఒక ఎత్తు. వెళ్ళిన తర్వాత మనం అల్పులమా, ప్రథములమా, గొప్పవారమా అనేది మరొకటి. ఈ స్థానాలు ఉంటాయి. అందుకే నేను ఈ పాఠము ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట అనంటే, పరలోకమునకు కంపల్సరీ వెళ్తారు అని ఆ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. అంటే పరలోకం ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పుడు పాస్ అవుతామండి. ఆ పాస్ అవ్వటమే కాదు, ఇప్పుడు నేను పాస్ అవుతానని కనీసం పాస్ అవుతానని అయితే మాత్రం నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మరి ఇంకా చదువుతున్నా కొంచెం బెటర్మెంట్ కోసం, అవునా, బెటర్ మార్కుల కోసం నేను ఇంకా
చదువుతున్నాను. అంటే పరలోకమునకు వెళ్ళి ఆ పరలోకములో కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో నీవు ఉండాలి అనంటే నువ్వు చిన్న ఆజ్ఞ కూడా మీరకుండా ఆ ప్రకారంగా బోధిస్తే, ఆ ప్రకారంగా పరిచర్య చేస్తే నువ్వు ఒక స్థానంలో, గొప్ప స్థానంలో ఉంటావు. రైట్, ఇక వడివడిగా కొన్ని వచనాలని చూసుకొని ముగించుకుందాం. ఓకే, మనకి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఇది చదువుదామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం చదువుదాము. దీనికంటే ఈ పేజీని ఒకవేళ తీసి ఉంటే దాంట్లో ఏమైనా పెట్టుకొని వెంటనే లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయం 14 వచ్చింది. ఈ సందర్భం ఏంటంటే పరిసయ్యుడు ఒక పాపి దేవాలయంకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సందర్భం. అవునా? ఇదివరకు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. బట్ ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళిరువురి విషయమై యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమని చెప్పాడు? పరిసయ్యుడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అంటే ఇంతకీ పరిసయ్యుడు ఎలాంటి వాడు? వాడు ఏం చేయట్లేదు అంటే తప్పులు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, ఇంకా రకరకాల పదాలు అక్కడ ఉన్నాయి. తర్వాత వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు, అలాగే దశమభాగం ఇస్తున్నాడు. ఇదంతా ఉంది. మామూలుగా చూస్తే బాగున్నట్టే కదా, బాగున్నట్టే. అతను బాగులేనిది ఏంటిది? తనను తాను హెచ్చించుకోవటం. ఏమని మాట్లాడాడు? వాళ్ళ వలెను, ఇగో ఈ పక్కన ఉన్న ఇతని వలెను నేను ఉండనందుకు అని చెప్పి తనను తాను కొంచెం హెచ్చించుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఈ పాపి ఎలా ప్రార్థన చేశాడు? తనను తాను తగ్గించుకున్నాడు. నేను పాపిని అని ప్రాంప్ట్నెస్ అనేటువంటి ఫేర్నెస్, పారదర్శకత అంటాం కదా, అది చాలా ఇంపార్టెంట్. ఫేర్గా ఒప్పుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ హెచ్చించుకోవటం, తగ్గించుకోవటం అనే దాన్ని బట్టి అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్పు నందనని చెప్పి ఇంకేం చెప్తున్నాడు కింద? తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడుననియు మీతో చెప్తున్నాడు. ఇన్ కేసు ఇప్పుడు ఆ టైంలో వారిరువురు పరలోకానికి వెళ్ళారనుకో, ఏ నేరం చేయలేదు, అండ్ దశమభాగం ఇచ్చాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ వెళ్ళాడు. ఇతడు అప్పటిదాకా పాపి, బట్ ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు, చనిపోయాడు. తగ్గింపుతో ఒప్పుకున్నాడు, చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరి ముందు ఉంటారు? పరలోకంలో ఎవరు ఉన్నత స్థానంలో ఉంటారు కదా? అంటే చిన్న చిన్నవి కదా ఇవి, చిన్న ఏం మారుస్తున్నాయి? స్థానాలు మారిపోతున్నాయి. అవునా? ఇప్పుడు మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి. యేసునొద్దకు వచ్చి వీళ్ళకి పెద్ద అనుమానం వచ్చింది. అసలు ముందు పరలోకం వెళ్తావా అనేటువంటిది అడుగులేరు వాళ్ళు. ఏకంగా ఏం అడుగుతున్నారు వాళ్ళు? పరలోకంలో ఎవడు గొప్పవాడు అని అడగగా ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇలాగ నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. బిడ్డలు అంటే పసిబిడ్డల గురించి చెప్తున్నాడు. పసిబిడ్డలు అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందండి? మరి మానసిక స్థితి ఎలా ఉంటుంది? కల్మషం ఉండదు, అమాయకత్వం ఉంటుంది, బోలాతత్వం ఉంటుంది. ఆ కల్మషము లేనటువంటి అమాయకత్వమైనటువంటి ఆ మనస్సుతో వాళ్ళు ఉంటారు. అంటే చంటి పిల్లలు ఉన్నట్టుగా
ఒక 20 ఏండ్లు వచ్చిన మనిషి ఉన్నాడు అనుకోండి, అట్నే మనం ఏమంటాం? మనిషి పెరిగిండు కానీ మైండ్ పెరగలే అని అనేస్తాం. కానీ యేసు ప్రభుల వారు ఎలా ఉండాలన్నారు? అలాగే ఉండాలి. కాబట్టి అలాగా ఎవరైనా మనకు కనబడితే మనం వారిని ఏం చేయాలి? అభినందించాలి. మనం రివర్స్లో ఉంటాం. ఆ చంటి పిల్లల వల్ల ఉంటే కనీసం పరలోకం వెళ్తావు అన్నాడు. అదే చెప్తున్నాడు చూడండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. పిల్లల వల్లే ఉంటే కనీసం పరలోకం వెళ్తాం. గనుక ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలండి. మనం ఎదుటివారి విషయంలో ధనాధనం మాట్లాడేయద్దు, జడ్జిమెంట్లు ఇచ్చేయద్దు, అసలు తీర్పు తీర్చడానికి మనెవరమే. ఓకే, తర్వాత కింద ఇంకొక మాట అన్నాడు. కాగా ఈ బిడ్డ వలె తేజస్ నువ్వులే అడుగు. ఇలాంటి మనసు ఎవడికి ఉంటుందో చెప్తున్నాడు అక్కడ. ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకుని వాడెవడో వాడు గొప్పవాడు పరలోకములో. ఇప్పుడు కింద కూర్చున్నాడని మనం వానికి అంతే సినిమా ఉంది, వానికి అంతే స్టేటస్ ఉంది కాబట్టి వాడు కిందనే కూర్చుంటాడు అని మనం అనుకుంటే రేపొద్దున అక్కడ బొమ్మ మారుతుంది. ఆడక్కడ కూర్చుంటాడు, నువ్వు అసలు కూర్చుంటావో లేదో కూడా తెలియదు. ఒకవేళ కూర్చున్నా కిందనే ఉంటావు. ఇది గుర్తుంచుకో. పిల్లల లాంటి మనస్తత్వం మనకి ఉండాలి. ఓకేనా? రైట్. ఇంకొన్ని రెఫరెన్స్లో నేను చెప్తాను పట్టపట్టు. మనకి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో ఏముంటుందంటే, వారి వారి వరసలో వారు పరలోకమునకు ఎత్తబడతారు అని అంటాడు. వారి వారి వరస. రైట్, అదొకటి. తర్వాత మరొక మాట మనకేం కనబడుతుంది అని అంటే, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం, కొంచెముగా విత్తినవాడు కొంచెముగా కోసుకుంటాడు, విస్తృతంగా విత్తువాడు విస్తృతంగా కోసుకుంటాడు. అంటే నువ్వు కొంచెం కోస్తే కొంచెం స్థానంలోనే ఉంటావు, ఎక్కువ కోస్తే ఎక్కువ స్థానంలో ఉంటావు. మరొక మాట రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఎందుకంటే నేను వివరించడానికి సమయం లేదని మీకు వదిలిపెడుతున్నాను. మీరేం చేస్తారు? మీరు కూడా వదిలిపెడతారు. మీరు వదిలిపెట్టగలేదు, మేము వదిలిపెట్టమా? నా మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? వీటిని పరిశీలన చేయాలి. లేఖనాలను పరిశీలన చేయండి అనేది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే, పెడచెవిన పెడితే, కారణాలు చెబితే మారిపోతుంది, స్థానం మారిపోతుంది. స్థానం మారిపోవచ్చు, లేదంటే అసలు ఎంట్రీ స్థానమే రాకపోవచ్చు. వెరీ గుడ్, మంచి ప్రాస. స్థానం మారిపోవచ్చు, అసలు స్థానమే రాకపోవచ్చు. మీరు ఏమనుకుంటారంటే, మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి అని అంటే రమేష్ అన్న చెప్పింది కదా అని అనుకుంటారు మీరు. కానీ యాక్చువల్గా ఏమనుకోవాలి? మీరు దేవుడు చెప్పాడు అని అనుకోవాలి. అన్నప్పుడే మీరు చదవగలరు. చదువుకోండి. ఓకేనా? రైట్. మరొక వచనం చెప్తున్నాను. మత్తయి సువార్త, ఇప్పుడు రోమా అయిపోయిందా? రోమా పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఏముంటుంది అని అంటే, ప్రతి వానికి తీసిన చదవండి. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము. అంటే తక్కువ క్రియలుంటే తక్కువ ఫలం, ఎక్కువ క్రియలుంటే ఆ భారం అంతా నా మీదనే పడ్డదని బాధపడతా ఉంటాం అప్పుడప్పుడు. అవునా?
మోసేటప్పుడు మరి అంత పెయిన్ ఉంటుంది, కానీ మనం సాటిస్ఫై కావాల్సింది ఏంటో తెలుసా? నేను ఎక్కువ మోసాను కాబట్టి నాకు ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున అక్కడ కూర్చుంటావు, నువ్వు పిలిచినప్పుడు నీతో సహకరించలేదు చూడు అన్నా, అప్పుడు మేము కూడా వచ్చి ఉంటే బాగుండేదన్నా అని అంటాం. గనుక అదికే విత్తుకున్న వాడికి విత్తుకున్నంత, కోసుకున్న వాడికి కోసుకున్నంత అని అంటే ఇదే. ఎక్కువ భారం, ఎక్కువ పని చేసినటువంటి వాడికి ఎక్కువ ఫలితము ఉంటుంది. రైట్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ పేతురు గారు అడుగుతారు అపోస్తలులందరి తరఫున, మేము అన్ని విడిచిపెట్టి నీతో వచ్చాము, మాకేం ఉంటది అని చెప్పేసి అన్నారు. అంటే ఏమన్నాడు? వారితో ఇట్లా నేను అంటే మృతుల పునరుత్థానమునందు అని దాని అర్థం. మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును అపోస్తలులారా 12 కుర్చీల మీద కూర్చొని, సింహాసనం అంటేనే బాగుంటుందేమో, సింహాసనముల మీద ఆసీనులై, ఆ కూర్చొని కూడా కాదు, ఆసీనులై. ఈ వర్డ్స్ లో సీన్ మారిపోతుందండి. సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. వీళ్ళ అప్పటి వరకు ఈ యేసు ప్రభుల వారి దగ్గర రానప్పుడు వీళ్ళ సీన్ ఏంటి? చేపలు పట్టడం, దొరికితే బువ్వ, లేదంటే మానటం, అంటే రెక్కాడితే కానీ డొక్కాడండి. అలాంటి వారు ఈ మత పెద్దల దృష్టిలో ఎలాంటి వాళ్ళుగా ఉంటారు? ఈ రాజుల దృష్టిలో, రోమన్ ఆయన ఎవరు చక్రవర్తి కైసర్ దృష్టిలో అసలు కూడా ఉన్నాడనే సంగతే. కానీ వీళ్ళు ఇప్పుడు ఎంటైర్ ఇశ్రాయేలు గోత్రాల వారందరికీ ఎంతమంది ఉండుంటారు? కోట్లు కదా. వీళ్ళందరికీ కుర్చీల మీద కూర్చొని, వాటెళ్ళు 2 గుంపులు ఉంటాయి కదా, మేకలు గొర్రెలు. గొర్రెలు అయితే రైట్ సైడ్, మేకలైతే లెఫ్ట్ సైడ్. నువ్వు అటెళ్ళు, అక్కడ ఎవరుంటారు? ఒక శాస్త్రి, ఎక్స్ శాస్త్రి, అర్థమైందా? ఎక్స్ ప్రీస్ట్ మీన్స్ యాజకుడు. యాజకుడు లైన్లో ఉంటాడు. యాజకుడు ఒకప్పటి యాజకుడు లైన్లో ఉంటాడు. అందరూ అతను చూడగానే ఉండేవారు, చెప్పేవారు. ఒంటి చేత్తో అతడు చక్రాన్ని తిప్పేవాడు దేవాలయం మొత్తం. ఇప్పుడు ఈయన సింగిల్ ఫింగర్తో, నిన్నే ఇటేళ్ళు నేను మర్చిపోయినావా, తెలుసుకోవా. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు వీళ్ళు? తీర్పు తీర్చేటువంటి స్థానంలో ఉన్నారు. అంటే పరలోకంలో వీళ్ళ స్థానం ఎలా ఉంటుంది? ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అవునా? అలాగే మరొక సందర్భం మనకు కనపడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. అవి ఎవరియో? ఎవరిపై ఉండొచ్చు? ఎవరిపై ఉండొచ్చు? అందులో మనది ఒకటి ఉంటుందా? ఆల్రెడీ అది రిజర్వ్ అయిపోయింది, రిజర్వ్డ్. అవునా? ఆ 24 మనం ఇదివరకు పాఠం చెప్పుకున్నాం. ఇది 24 పెద్దలు ఎవరు? మీరు రెఫర్ చేసుకోండి, ఉంటుంది. అది బాగా అర్థమవుతే ఇది ఇక్కడ ఈజీగా క్లిక్ అయిపోతుంది. అందులో 12 మంది అపోస్తలులు, ఇంకా మిగిలిన 12 మంది 12 గోత్ర కర్తలు. అవునా? అంటే వీళ్ళ స్థానాలు ఉన్నతంగా ఉండబోతున్నాయి.
ఇప్పుడు నేను ఫైనల్గా కంక్లూజన్గా చెప్పేటువంటి మాట ఏంటంటే, కనీసం పరలోకం వెళ్తామా ప్రాథమికంగా మనం చూసుకోవాల్సినటువంటి విషయం. కనీసం పరలోకం వెళ్ళడం గొప్ప విషయం అండి. మొదటి వెళితే ఇప్పుడు నేను వెళుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు 100% ఉన్నది అని అనుకుంటే, ఇప్పుడు కనీసం నువ్వు ఉన్నటువంటి ఆ కనీసం పరలోకం వెళుతాను అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా నువ్వు అదనంగా చేయగలిగేది ఏమైనా ఉంటే ఏం చేయాలి? ఉన్నతమైనటువంటి స్థానం కోసము ప్రయత్నం చేయాలి. ఉన్నతమైనటువంటి స్థానం కోసం ప్రయత్నం చేయాలంటే ఉన్నతమైనటువంటి క్రియలు చేయాలి, ఉన్నతమైన భారం మోయాలి. ఇంకెన్నో రకాలైనటువంటి కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ అధిగమించాలి. ఒకసారి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకొని ఇమాజినేషన్ చేసుకోండి. పరలోకం వెళ్తానా లేదా? పరలోకం వెళ్ళకపోతే ఉన్నది ఒకటే నరకం. అగ్ని ఆరదు, నీ కాలుతూ ఉంటాను, చావు రాదు, బహుభయంకరం. అది మాటల్లో చెప్పలేను. అది నా విషయంలో నిజమైతే అమ్మ బాబోయ్, అంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అది తప్పింపబడాలంటే కనీసం నేను పరలోకంలో స్థానం సంపాదించుకోవాలి. ఏదో ఒక స్థానం, కనీసం స్థానం సంపాదించుకోవాలి. అందుకై నేను ఆజ్ఞలకు లోబడి ఉండాలి, పాటించాలి, ఆజ్ఞలను పాటించాలి. పరలోకమునకు వెళ్ళాలి, శక్యమైతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి. గడిచింది గడిచిపోయింది. ఇప్పటికైనా ఒక మంచి తీర్మానంతో మరలా ఆలోచించుకొని ఒక మంచి తీర్మానం, ఒక మంచి నిర్ణయం తీసుకొని, కష్టం, నష్టం, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖం, బాధ, సంతోషం, ఆనందం ఏదైనా ఉండుగాక, కానీ పరలోక స్థానాన్ని నేను సంపాదించాలి. వీలైతే ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలి. ఒక తీర్మానం చేసుకోండి ప్రియులారా, ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైనా ఒక మంచి వ్యూహంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.